తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ సోషల్ మీడియా వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు సోషల్ మీడియా ఏదైతే ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అన్నది వర్క్షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో కొంతమంది యాక్టివ్ ఉంటారు, కొంతమంది ఇన్యాక్టివ్గా ఉంటారు. దాన్ని ఈరోజు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో సోషల్ మీడియా వర్క్షాప్ పెట్టుకుని చర్చించుకుని దీని ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో దానికి ముందుకు తీసుకెళ్ళడం కోసం, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కూడా మైటీడీపీ యాప్ ద్వారా ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందో, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అన్ని కూడా యాప్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, చేసిన కార్యక్రమాలను కూడా మైటీడీపీ ద్వారా ఈ రోజున ముందుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటారా లేదా అన్నది వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు ఫేస్బుక్ కానీ ఏదైతే నియోజకవర్గంలో మేము చేసే కార్యక్రమాలు కానీ దీంట్లో కార్యకర్తల నాయకులు యాక్టివ్ ఉన్నారా లేదా అన్న విషయాన్ని వర్క్షాప్ పెట్టుకుని వర్క్షాప్ ద్వారా భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి దాంట్లో లోకేష్ గారు ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచన చేసి ఈరోజు మైటీడీ యాప్ గ్రూప్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఈ గ్రూప్లో ఈరోజు రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు కానీ, అదే లోకేష్ గారి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాలు కూడా ఈ రోజున ఈ యాప్ ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. దాన్ని నాయకులు కార్యకర్తలు ప్రజలకు తీసుకులా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీ ద్వారా తెలియజేస్తాం.